రోజుల్లో చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత ఖాళీగా కూర్చునేటువంటి అలా ఎవరు ఉండరు సాధారణంగా ఖాళీగా. కానీ మంచి యంగ్‌గా ఉన్నటువంటి టీనేజ్‌లో ఉన్నవారు రిటైర్మెంట్ ఏజ్‌కి వచ్చేస్తున్నారు ఆ వయసులోనే. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకేం చేయరు. మైండ్ ఒక సెటిల్మెంట్‌కి వచ్చేస్తది. ఏండి అలా టీవీ పెట్టుకొని లేకపోతే సెల్ ఫోన్ చూసుకొని అంతే. నిర్విచారమైన ఇవాళ సవాళ్ళు ఇంకేముండవు. ఒక కార్టూన్ వేశారంట. 'హోవార్డ్ జి. హెండ్రిక్స్' పుస్తకంలో వేశారు. ఏటంటే ఆ కార్టూన్‌లో ఒక వ్యక్తి బొమ్మేసి కింద వీడు 23 సంవత్సరాల వయసులో చనిపోయాడు. చనిపోయిన వయసు. కప్పెట్టబడింది మాత్రం 84 సంవత్సరాల్లో. అంటే ఏటనమాట? వీడు బతికాడు 84 సంవత్సరాలు గానీ 23వ సంవత్సరం దగ్గరే చచ్చాడు. ఏది? ఎదుగుదల లేదు. నిర్విచారమైన సుఖస్థితి. ఓ సవాలు లేదు. ఏమీ లేదు. అలాగా. అది సరైనటువంటి విధానం గాదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో, మన జీవన విధానంలో యుద్ధాలొస్తాయి. మనం యుద్ధం చెయ్యాలి అని తీర్మానం చేసుకునే రోజులొస్తాయి. నాకు యుద్ధం రాదు, నాకేమీ రాదు, నాకేం పర్లేదు, నాకీళ్ళున్నారు, ఆళ్ళున్నారు, ఈళ్ళందరూ ఇది జేసేత్తారు. నేను మాత్రం ఏం జేయక్కర్లేదని కూర్చుంటే పనవ్వదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా భవిష్యత్తు కొరకు సిద్ధపడ్డం అనేది అదెప్పుడు నేర్చుకోవాలండి. భవిష్యత్తు కొరకైనటువంటి సిద్ధపాటు, యుద్ధానికి కావలసినటువంటి సిద్ధపాటు నీ వయసుతో సంబంధం లేదు. అబ్రహాము వృద్ధుడు. ప్రొఫెషన్‌తో సంబంధం లేదు. అబ్రహాము రాజు గాదు, ఆయనకి రాజ్యం లేదు. నీడ్ ఎట్లా వస్తదో మనకు తెలీదు. ఎక్విప్ కావాలి. 10 ఆటిల మీద మనసు పెట్టుకుని వ్యక్తిగత లాభాల కోసము ఇట్లా చేయకూడదు.